హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడ్లోని ఒక మెథడ్ గురించి చెప్పుకుందాం. ఒక మెథడ్ చూడండి, అది దాని పేరు ఏమంటే సజిస్టోపీడియా. సజిస్టోపీడియా అనేది ఒక టీచింగ్ మెథడా, లేకుంటే అప్రోచా, లేదంటే టెక్నిక్ అని అడిగే అవకాశం ఉంది. సో సజిస్టోపీడియా అనేది ఒక టీచింగ్ మెథడ్. చూడండి, తర్వాత మీకు ఈ పిక్చర్లో ఏమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిడి ఉంది, చూడండి, పిడి అని రాసినానా. తర్వాత ఇక్కడ ఏముంది, జాజి పూలు. ఓకేనా. తర్వాత హ్యూమన్ అంటే హ్యూమన్ అని రాసినాను, చూడండి ఆడ. తర్వాత ఇక్కడ చేతులు ఏమున్నాయి, దోశలు ఉన్నాయి, అదే దోశలు అంటే దోషం అని రాసినాను. తర్వాత ఇక్కడ ఎన్ని 2 జార్లు ఉన్నాయి, అంటే జార్, చూడండి. అంటే ఈ సజిస్టోపీడియాని ఎవరు కనుగొన్నారంటే జార్జియా లెజెనోవ్. ఇలా రాసిన చూడండి, జార్జియా లెజెనోవ్. ఎప్పుడు అంటే 1970లో. ఈ సజిస్టోపీడియాకి మరి ఒక పేరు ఏముందంటే హ్యూమనాస్టిక్ అప్రోచ్. ఏముందండి, హ్యూమనాస్టిక్ అప్రోచ్. చూడండి అలా పైన ఉంది కదా, హ్యూమనాస్టిక్ అప్రోచ్. ఇక్కడ హ్యూమన్ ఉన్నాడు కాబట్టి దాన్ని హ్యూమనిస్టిక్ అప్రోచ్. అంటే దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, సజిస్టోపీడియాలో పిడి ఉంది, చూడండి. ఇక్కడ పిడి అని రాసిన, ఓకే, పిడి. దానిపైన ఏమున్నాయి, జాజి పూలు. ఇక్కడ జార్జియా లెజెనోవ్లో చూడండి, జార్జియా లెజెనోవ్ జాజి, ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ మీకు 2 జార్లు వేసాను కదా, జార్లు ఇక్కడ చూడండి, 2 జార్లు. ఆ జార్జియాలో జారీ అందింది కదా, జార్, ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. అంటే జార్ అంటే జార్జియా లెజెనోవ్, ఇక్కడ జార్జి అంటే జార్జియా లెజెనోవ్. తర్వాత ఇక్కడ మనకు హ్యూమన్ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ హ్యూమన్ ఉంది కాబట్టి హ్యూమనిస్టిక్ అప్రోచ్ అంటారు. తర్వాత చేతులు ఏమున్నాయి, దోషలు ఉన్నాయి. దోషలు అంటే ఇది ఏ విధంగా వచ్చిందంటే కోడ్ మీకు కచట తప్పలు గజడ దప్పులు తెలుసు కదా, కా చ ట త ప 1 2 3 4 5. తర్వాత గా జాడ దా బ 5 6 7 8 9. అలా 9వ పదం ఏది వస్తుందంటే దా వస్తుంది. అదేవిధంగా కచట తప్ప గజడ దబ్బ అయిన తర్వాత మా యా రా లా వ, తర్వాత శేష, అక్కడ 7 అలా 7వ పదం ఏది వస్తుందంటే షా వస్తుంది. తర్వాత మనకు మీనింగ్ రావడం కోసం 0 అంటే దోషం. అంటే ఇక్కడ దోషాలు ఉన్నాయి కాబట్టి దోషం అంటే 970 కాబట్టి 1970 1970. ఈ ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు సజిస్టోపీడియాని ఎవరు కనుగొన్నారంటే జార్జియా లెజెనోవ్. తర్వాత దీనికి హ్యూమనిస్టిక్ అప్రోచ్ అని దేనికి పేరు అంటే సజిస్టోపీడియాకి. ఈ పాయింట్లు మతికి పెట్టుకుంటే చాలు.